welcome back to one more vlog of Two State Stories. So ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నారా, ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో కంటే ముందు మేము ఆల్రెడీ నయాగరా పార్ట్ 1 చేస్తున్నాము. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే ముందు వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అండ్ ఆ వీడియోలో వచ్చేసి మేము నయాగరా గురించి అండ్ ఆల్సో మేడ్ ఆఫ్ ద మిస్ట్ గురించి అయితే చెప్పాము. అండ్ నెక్స్ట్ మేమైతే ఆ రెండు చూసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది ఒక స్టోర్ లాగా, లైక్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అవ్వగానే మనము పార్క్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో అక్కడైతే ఈ స్టోర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మళ్ళీ ఏది చూస్తే అది తీసుకుందామని అది ఇది అంటా ఉన్నాడు. ఎందుకయ్యా అసలు మనం తాగనే తాగం అవన్నీ. నేను ఇవి తీసుకుంటా, నేను ఇవన్నా వేసుకుంటా. సో చూసారు కదా, స్టోర్లో మనకి నయాగరా వచ్చినట్టు గుర్తుగా ఏ చిన్న ఐటమ్ కావాలంటే లైక్ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, టీ షర్ట్స్ అండ్ ఆల్సో హ్యాండ్ చైన్స్ గర్ల్స్కి అయితే అండ్ స్వెటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము నయాగరా ఫాల్స్ అని. అండ్ అది మళ్ళీ చూపిస్తాడు మీకు గుర్తుగా. నయాగరా ఫాల్స్ మేడ్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, సో చెప్పాను కదా ఇది ఒక స్టేట్ పార్క్ అనమాట. స్టేట్ పార్క్ కి పక్కనే మనకి నయాగరా ఫాల్స్ ఉంటాయి. అండ్ మనమైతే స్టోర్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు పార్క్ సైడ్ అయితే నడుస్తున్నాము. అండ్ స్టోర్ లైక్ పక్కన లైక్ చిన్న చిన్న స్టాల్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ రేట్స్ అయితే ఫుల్ ఉంటాయి గైస్, అసలు ఏమీ తీసుకోవద్దు. నయాగరా ఫాల్స్కి వచ్చిన వాళ్ళందరూ జస్ట్ మేడ్ ఆఫ్ మిస్ట్ ఒకటి చూసేస్తారు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ నయాగరా అని చెప్పుకోవచ్చు. అదేంటిదంటే కేవ్ ఆఫ్ విండ్స్ అనమాట. సో ఈ అట్రాక్షన్ వచ్చేసి మనకి గోట్ ఐలాండ్ లో అయితే ఉంది. సో మనం గోట్ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ని దాటాలి. అంటే దూరం ఏమి ఉండవన్నీ పక్కనే అనమాట. సో ఈ బ్రిడ్జ్ దాటేస్తే మనకి గోట్ ఐలాండ్ అనేది ఒక చిన్న ఐలాండ్ అనమాట. సో అక్కడే మనకి కేవ్ ఆఫ్ విండ్స్ అయితే ఉంటుంది. ఓ మై గాడ్, ఇదేంటిదంటే మనం నయాగరా ఫాల్స్ ని లైక్ మనం ఫుల్ వాటర్ టచ్ అయితే అనమాట, ఫుల్ ఫోర్స్ తో. అండ్ అదైతే మీరు చూడబోతున్నారు. స్టే ట్యూన్ గైస్. నాకైతే అండ్ నాకు మళ్ళీకి కూడా లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మేడ్ ఆఫ్ మిస్ట్ 100% అయితే ఈ కేవ్ ఆఫ్ విండ్స్ ఇస్ లైక్ 200%. కంపల్సరీ ఎవరైనా వెళ్తే ఈ ప్లేస్ ని అస్సలు మర్చిపోకండి. వి హైలీ రికమెండ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద కేవ్ ఆఫ్ విండ్స్ మనకి ఇక్కడ ఒక షో అయితే జరుపుతారనమాట. సో అదంతా ఎలా లైక్ నయాగరా షో లైక్ మ్యూజియం లాగా ఉండే. అండ్ మనం అయితే ఇప్పుడు టికెట్స్ తీసేసుకొని వీఆర్ గోయింగ్ టు కేవ్ ఆఫ్ విండ్స్ అనమాట. హలో కేవ్. హలో గైస్, ఆర్ యు రెడీ? కేవ్ ఆఫ్ విండ్స్. సో కేవ్ లాగా సెటప్ Three sisters. Who are there? పేరు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, కేవ్ ఆఫ్ విండ్స్ గైస్. అంటే కేవ్ అంటే ఏంటి, లైక్ గుహ అనమాట. సో ఇక్కడ సెటప్ అయితే కేవ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి లైక్ పర్ పర్సన్ $32 అనమాట. సో కేవ్ ఆఫ్ విండ్స్ తో పాటు మనకి ఫ్రీగా అక్వేరియం షో అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే రెయిన్ కోట్స్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఎన్ని డ్రెస్సులు ఎంత నీట్ గా వేసుకున్నా యూజ్ లేదు. మళ్ళీ ఇవి కవర్స్ వేసుకోవడం మళ్ళీ తాయిదారా అదిగో. మళ్ళీ రెడీ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి? కేవ్ ఆఫ్ ద విండ్స్ కి. సో ఇక్కడ సపరేట్ కోడ్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు సూట్.
ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా వేస్ట్, కంపల్సరీ తడిచిపోతాము. సో మంచిగా ప్లాన్ చేసుకుని మేమైతే ఓకే, మేము అంత తడిచిపోలేదు, బట్ ఇక్కడ ఫుల్గా తడుస్తామని వాళ్ళు చెప్పారు నిన్నాక. సో లెట్స్ సీ. నాన్న నాకు వెల్కమ్ టు కెనడా అని వచ్చింది నోటిఫికేషన్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే కేవ్ ఆఫ్ విండ్స్ అనమాట, స్టార్టింగ్ పాయింట్. టు బీ ఫ్రాంక్, నిజంగా ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ లైక్ తుప్పలు అంతా మన మీదే పడతాయి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ గైస్. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ టెల్ మీ లైక్ మీకు ఫస్ట్ పార్ట్ 1 నచ్చిందా అండ్ ఇది నచ్చిందా, సో దట్ మాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అ ప్లెజర్ టెల్లింగ్ అస్. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ దట్ ఈస్ ద కేవ్ ఆఫ్ విండ్ గైస్. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ చాలా కేర్ఫుల్గా, కిడ్స్ ఉన్నోళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. బికాస్ అక్కడ సెక్యూరిటీ పీపుల్ ఎవరు ఉండరు, మనమే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ రైన్బో కూడా వచ్చింది. గైస్ ఇప్పుడే చూసారు కదా, మొత్తం తడిసిపోయాం ఇద్దరం. మళ్ళీ అయితే మొత్తం స్నానం చేసేసాడు పాపం. చాలా అంటే చాలా ఫొటోస్ తీసాడు నాకు మళ్ళీ. అండ్ మేమిద్దరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ దీనికి 2 సార్లుగా అంటే వచ్చేసేయచ్చు కదా మరి. లైక్ హౌ మెనీ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ఎంజాయ్ ది ట్రిప్. సో ఇట్ వెంట్ రియలీ వెల్. సో ఇదైతే లాస్ట్ అనమాట. సో ఇక్కడ వైట్ పీపుల్ అయితే చక్కగా బికినీ చేసుకొని వచ్చేస్తున్నారు. బట్ యా, we enjoyed a lot. How did you enjoy, Mali? Super experience. Yeah, actually నయాగరా అది బోట్ రైడ్ కంటే మాకు ఇదే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బికాస్ మొత్తం వాటర్ దగ్గరికి వెళ్ళిపోయి స్టడీ చేస్తామన్నమాట, మన ఇష్టం ఇంకా. సో యా, I guys will see you later.
వర్త్ వర్మ వర్త్, కళ్ళు జిగేలనిపిస్తున్నాయి అని డైలాగ్ అయితే ఈ ప్లేస్ కి అయితే ఫుల్లీ సింక్ అవుతుంది. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము, చాలా బాగా నచ్చింది. అండ్ మా ఫోన్స్ కూడా చూసారు కదా, లైక్ ఆల్మోస్ట్ ఇద్దరు ఫోన్స్ లోకి వాటర్ వెళ్ళిపోయాయి. సో ఆల్మోస్ట్ మళ్ళీ అయితే ఐఫోన్ తనది లైక్ ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఎండలో పెట్టి వచ్చేసరికల్లా. నా ఫోన్ కొంచెం లైక్ ఆఫ్టర్ 10 to 15 minutes ఇట్ వాజ్ ఓకే. బట్ మీరైతే కవర్స్ తీసుకెళ్ళండి ఫోన్స్ క్యారీ చేసుకున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయామని చెప్పి ఇట్లా వాక్ చేస్తూ, ఇదంతా లైక్ ఫుడ్ స్ట్రీట్స్ ఉంటాయి అనమాట, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ అమెరికన్ ఫుడ్. అండ్ మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. అండ్ చూసినారు కదా, ఇది రెయిన్బో బ్రిడ్జ్. ఇటు నుంచి అటు వెళ్ళిపోతే ఇంకా కెనడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అండ్ ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము మళ్ళీ నయాగరా నైట్ వ్యూ చూడడానికి వచ్చేసాము. నయాగరాలో వచ్చేసి లైక్ 2 nights 1 day ఉన్నామన్నమాట. సో వచ్చిన నైట్ ఆల్మోస్ట్ రెస్ట్ తీసేసుకున్నాము. అండ్ మార్నింగ్ వెంటనే ఆల్మోస్ట్ నయాగరా ఫాల్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న అన్ని కవర్ చేసాం. అండ్ ఆ రోజు ఈవినింగే మేము నయాగరా నైట్ వ్యూ కూడా చూసేద్దాం ఒకేసారి. మళ్ళీ వస్తామో రామో తెలియదు. ఫర్ నౌ లెట్స్ కవర్ నైట్ వ్యూ అని కూడా అని చెప్పి మేమైతే ఈవినింగ్ నుంచి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా లైట్స్ వేసారు అనమాట నైట్ పూట. అండ్ ఈ లైట్స్ తర్వాత ఆల్మోస్ట్ లైక్ 9:50కి అలా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మేము అది కూడా చూసాము. అంటే మేము లైక్ ఆల్మోస్ట్ నయాగరా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాము. అండ్ మీరు కూడా చూసారు. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కెనడాలో ఫైర్ వర్క్స్ కెనడా కాదు నా కింద. సో గైస్, దిస్ ఇస్ ద నయాగరా ఫాల్స్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ US. సో మేమైతే ఫుల్ నయాగరా అయితే చూపించాము. అండ్ మేము కూడా చూసాము. ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఈ ఫైర్ వర్క్స్ అనేవి డైలీ 10 o'clockకి నయాగరాలో డైలీ ఫైర్ చేస్తారు. అండ్ అబ్జర్వేషన్ డెక్ నుంచి చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆఫ్ ఫ్రీ కాస్ట్, ఏం ఛార్జ్ ఉండదు. చాలా బాగుంటుంది. అండ్ నయాగరా నైట్ వ్యూ కూడా కంపల్సరీ చూడండి వచ్చిన వాళ్ళు, బికాస్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ డిఫరెంట్ లైటింగ్స్ అయితే మనకి ఫాల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ డౌన్. అండ్ సీ యూ గైస్ ఇన్ అదర్ వీడియో. బాయ్.